నిరుద్యోగ యువత ఆందోళనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. పరీక్షల వాయిదా సరికాదన్న ఆయన త్వరలోనే 6,000 పోస్టులతో మరో డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటికే 11,000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని, ఈ నెల 11 నుంచి డిఎస్సి హాల్ టికెట్స్ పంపిణీ కూడా సాగుతుందన్నారు. కొన్ని నెలలుగా అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరుగుతాయని, ఈ క్రమంలో పరీక్షలు వాయిదా వేయాలని కోరటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. 2023 నాడు ఉపాధ్యాయుల కోసం ఒక ప్రకటన చేయడం జరిగింది. అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి 29/2023, 28/10/2023 వరకు 1,77,527 అభ్యర్థుల దరఖాస్తులు ప్రకటనిస్తే చేసుకోవటం జరిగింది. కానీ ఎన్నికలు సమీపించాయి. అది ముందే తెలిసినటువంటి మాటే. సాధారణ ఎన్నికలు ఎప్పుడొస్తాయో కూడా తెలిసినటువంటి విషయాన్ని దృష్టిలో అందరికీ తెలుసు. అయినప్పటికి కూడా 10 ఏళ్ళు నియమించకుండా ఆ టైంలో ప్రకటన చేసి కావాలని తాత్సారం చేసి వదిలేస్తే కూడా మనం అలాగే వదిలేయకూడదని చెప్పి మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే దీని మీద నంద్యాల జిల్లాను పర్యాటక కేంద్రం